చూస్తుండగానే ఖరీఫ్ కాలం దగ్గర పడుతోంది. గత వారం కురిసిన అడపాదడపా వర్షాలకు రైతులు దుక్కులు కూడా ప్రారంభించారు. సీజన్ ప్రారంభానికి మరికొంత సమయం ఉంది కనుక రైతులు ఇప్పటినుంచే వారు వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాల సేకరణలో కాస్త మెలకువగా వ్యవహరించాలి. విత్తు నాణ్యంగా ఉంటేనే కదా దిగుబడులు ఆశాజనకంగా ఉండేది. అందుకే అంటారు యదా బీజం తదా సస్యం అని. మరి విత్తనాల సేకరణలో రైతులు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి, అసలు వాటి నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. భారతదేశం వ్యవసాయక దేశం. ఇప్పటికీ 70% పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే నేడు గతి తప్పిన వాతావరణ పరిస్థితుల వలన రైతు ఎన్నో ఒడిదొడుకుల మధ్యనే కర్రు సాగిస్తున్నాడు. ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న వాతావరణ కేంద్రం సూచనలు రైతుల్లో కొంత ఉత్సాహాన్ని నింపాయి. అందుకు అనుగుణంగానే వేసవి పనులకు బాసటగా నిలిచాయి. ఖరీఫ్ పొలం పనులకు సిద్ధమవుతున్న రైతులు దృష్టి పెట్టాల్సిన మరొక కీలక అంశం నాణ్యమైన విత్తనాల ఎంపిక. దాదాపు అన్ని రకాల పంటల్లోనూ హైబ్రిడ్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు కాస్త మెలకువగా వ్యవహరించాలి. ముందుగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తర్వాత సాగు చేయబోయే పంటలో ఏ రకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి వాటి యొక్క జన్యు, భౌతిక స్వచ్ఛత వివరాలు తెలుసుకోవాలి. 98 నుంచి 100% జన్యు స్వచ్ఛత ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన బ్యాగులపై ఉండే పసుపు, నీలం రంగు ట్యాగులు అది బ్రీడర్ విత్తనమా లేక ఫౌండేషన్ విత్తనమా అనే వివరాలు తెలియచేస్తాయి. కొంతమంది రైతులు ధర తగ్గుతుందని రసీదులు లేకుండా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. విత్తనం కొన్నప్పుడు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ మొలక శాతం తక్కువగా ఉన్నా విత్తనాలు నాసిరకానివైనా పరిహారం పొందడానికి ఈ బిల్లులు ఎంతగానో ఉపయోగపడతాయి. విత్తనాలను పొలంలో విత్తే ముందు వాటి యొక్క మొలక శాతాన్ని లెక్కగట్టాలి. దీనికోసం 100 విత్తనాలను తడిగుడ్డలో వేసి 2-3 రోజుల పాటు ఉంచాలి. 95% పైగా మొలక శాతం ఉంటే వాటిని నాణ్యమైనవిగా గుర్తించాలి. వరి లాంటి పంటల్లో కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే ముందుగా వాటిలోని నిద్రావస్థను తొలగించాలి. ఇందుకోసం లీటరు నీటికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రకామ్లం కలిపి ఆ నీటిలో 24 గంటలు నానబెట్టి మరొక 24 గంటల పాటు మండెకట్టాలి. విత్తే ముందు శిలీంద్ర నాశనులతో విత్తన శుద్ధి చేసినట్లయితే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టిన వాళ్లం అవుతాం.